నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త ప్రకటించారు వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ. వాళ్ళ పార్టీ అనే కాదు, జనసేన కానీ బీజేపీ కానీ అందరికీ దాంట్లో వాటా ఉంటుంది కాబట్టి అన్ని పదవులు, నామినేటెడ్ పదవులన్నీ కూడా 100 రోజుల లోపల పూర్తి చేస్తాను అంటే, 100 రోజులు అంటే ఇప్పుడు దాదాపు 75 రోజులు అయిపోయింది. ఇంకొక 25 రోజుల్లోగా మంచి శుభవార్త వింటారు మీరు, ఇంకా వెయిట్ చేయండి బాబు అంటున్నారు ఆయన. అయితే చంద్రబాబు గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అంత సులభంగా ఎవరికి పదవులు ఇవ్వరు, అలా నానుస్తూ ఉంటారు. ఇదిగో ఇస్తున్నా, ఇదిగో ఇస్తున్నా, ఇదిగో ఫిలప్ చేస్తా, ఇదిగో ఇచ్చేస్తా. ముఖ్యంగా టీటీడీ ఆయన వచ్చిన వెంటనే, మిగతా గవర్నమెంట్లు ఎవరు వచ్చినా కూడా మొదట ఫిలప్ చేసేది టీటీడీ చైర్మన్నే. కానీ చంద్రబాబు గారు వస్తే ఏం చేస్తారంటే, ఆయన ఆచితూచి ఎప్పుడో దాని అందరూ కొట్లాడి ఇదిగో మాకు వస్తుంది, ఇదిగో మీకు వస్తుంది అని దాని మీద పేపర్లలో అనేక వార్తలు వచ్చి, ఇదిగో వాళ్ళకు వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది, ఇలా అయ్యి చివరికి ఎవరికో వస్తుంది. ఇప్పుడు ఏమిటంటే, ఆయన జనసేనతో బీజేపీతో ఇద్దరితో కూడా ఎంతో కొంత వాటా పంచుకోవాలి. అంటే పూర్తిగా వాళ్ళకి ఏమి ఇయ్యనంటే కుదరదు కదా. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎలాగూ ఆయనకు కావాల్సిన వ్యక్తికి ఇచ్చుకుంటాడు అనుకుందాం. అదే నాయుడు గారి, TV5 నాయుడు గారి పేరు వినిపిస్తూ ఉంది ప్రముఖంగా. ఆయన కాకపోతే ఇంకెవరో ఒకరు ఉంటారు. సరే, అది వదిలేస్తే ఇంక ఈ బోర్డు సభ్యుల్లో అందరినీ ఆయన సరదాల. ఈ బోర్డు సభ్యుల్లో సరిస్తే ఇంక అలకలు, అసహనాలు, బుజ్జగింపులు ఇవన్నీ కొంత ఉంటాయి. సరే, టీటీడీ సంగతి వదిలేస్తే అనేక చైర్మన్ పోస్టులు ఉన్నాయి. ఈ చైర్మన్ పోస్టులన్నిటినీ కూడా ఆయన ఇవ్వాలి. దాంట్లో జనసేనకి ఎంత ఇవ్వాలి, బీజేపీకి ఎంత ఇవ్వాలి, ఏ ఊర్లలో ఎవరికి ఇవ్వాలి, ఇదంతా కూడా గోల నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే, ఇంత మునుపంతా చంద్రబాబు గారి గుడ్ లుక్స్లోకి వెళ్ళి ఎలాగా ఆయన్ని ప్రసన్నుడు చేసుకుని, అంటే ఆయన సులభంగా ప్రసన్నుడు గారు అనుకోండి, ఆయన చాలా తెలివైన వాళ్ళు. మీరు ఏదో పొగిడితే లొంగిపోయి నీ పదవులు ఇచ్చే టైప్ కాదు ఆయన. అన్నీ ఏవేవో లెక్కలు ఉంటాయి ఆయన దగ్గర, చాలా లెక్కలు. ఇప్పుడు ఏమిటంటే, చంద్రబాబు గారు కాకుండా లోకేష్ గారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అందరూ లోకేష్ గారిని కలవడము, సార్ మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి, మా పరిస్థితి అనేది, మేము పార్టీకి అంత చేసాం, ఇంత చేసాం, మా పొద్దు వైసీపీ వాళ్ళు మమ్మల్ని జైల్లోకి వేసి కొట్టినారు, మరి మేము కేసులన్నీ పెట్టినాము, మేము రోడ్ల మీద ధర్నాలు చేసినాము, నిరసనలు చేసినాము, చంద్రబాబు గారి మీద ఏదో రాళ్ళు ఇసిరేకి ప్రయత్నం చేస్తే మేము అడ్డుపడి మేమే రాళ్ళ దెబ్బలు తిన్నాము, ఇలా ఏదేదో చెప్పుకుంటూ వాళ్ళంతా పదవులు అడుగుతున్నారు. ఈ పదవులు అడిగే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రతి పదవికి కూడా, ఉదాహరణకి ఏ పోస్ట్ అన్నా తీసుకోండి మీరు. తుడా చైర్మన్ అనుకుందాం తిరుపతిలో. తుడా చైర్మన్కి ఎంతమంది పోటీ పడతారు? టీడీపీ వాళ్ళు పోటీ పడతారు ప్రధానంగా. ఎందుకంటే, అయ్యా మీరు ఎమ్మెల్యే పోస్ట్ ఎలాగో జనసేనకి ఇచ్చారు కదా, మాకు కనీసం ఈ పోస్ట్ అన్నా ఇవ్వండి అని వాళ్ళు పోటీ పడతారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇక్కడ ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు కాబట్టి ఆయన మనుషులు ఎవరికో ఇప్పించుకోవాలనుకుంటారు. బీజేపీ వాళ్ళు కూడా తమ వాటా ఎంతో కొంత కావాలని కోరుకుంటారు. సరే, చైర్మన్ ఇచ్చినా ఇకపోయినా బోర్డు సభ్యులు, అన్నింటినీ బోర్డు సభ్యులే బీజేపీ వాళ్ళకి ఇవ్వలేరు కదా. ఏదో ఒక చోట వాళ్ళకి గ్యారెంటీగా కార్పొరేషను ఇంకేదో ఇచ్చి తీరాలి. జనసేన వాళ్ళకైనా అంతే. జనసేన వాళ్ళని కూడా అన్నింటినీ సభ్యులు, ఇప్పుడు టెంపుల్ ట్రస్ట్ బోర్డులు అనేకం ఉన్నాయి. ఈ అనేకంలో అందరు చైర్మన్లని టీడీపీ వాళ్ళని చేయలేరు. ఎందుకు చేయలేరంటే, టీడీపీ వాళ్ళు కాకుండా జనసేన వాళ్ళు అక్కడ ఎవరో ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళ ఒత్తిడి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాగో ఉంటుంది. మామూలుగా ఈ రేషియోని ఎలా సర్దుతారు చంద్రబాబు గారు అని ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే, టీడీపీ వాళ్ళు త్యాగం చేసిన చోట, అంటే ఒక సీటు జనసేనకి బీజేపీకి ఇచ్చేశారు అనుకోండి, ఆ ఏరియాలో ఉన్న పోస్టులని ఆయన గ్యారెంటీగా టీడీపీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ వాళ్ళు నిలబడి జనసేన వాళ్ళు చివరి క్షణంలో తప్పుకొని వాళ్ళు ఏదో త్యాగం చేశారు అనుకుంటే, అక్కడ జనసేన వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీకి అంటారా, బీజేపీకి ఖచ్చితంగా జనసేన కంటే తక్కువ ప్రియారిటీనే ఉంటుంది. కానీ బీజేపీకి ఎక్కడెక్కడ ఏమేమి సర్దుబాటు చేస్తారు, ఏమిటి వాళ్ళు నిజంగా అంత ఎక్స్పెక్టెడ్గా ఏమీ లేరు. కానీ అయితే అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరో ఒకరు ఏదో ఒక పదవిని కోరుకుంటారు, అది సహజం కూడా. ఇప్పుడు ఇన్ని పదవుల్ని చంద్రబాబు గారు పంచాలి అంటే, ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని రకాల లెక్కలు ఉండాలి అంటే, అన్ని రకాల లెక్కలు వేస్తారంటే, ఈ లెక్కల వల్ల ఆయన ఎప్పుడు కూడా కాలయాపన చేసి నాయకుల్లో కూడా విసుగొచ్చేసి, ఈయన ఈడబ్బా ఇంకా మనకు పదవులు ఇప్పట్లో ఇవ్వడు, ఈయన ఏం మారడు, ఇదే అనుకునే ప్రమాదం ఎందుకు వస్తుందంటే, ఆయన ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు మనం అనుకునే దాన్ని బట్టి జనసేనకి, బీజేపీకి, టీడీపీకి ఏ లెక్కలో ఏ రేషియోలో ఇవ్వాలనేది ఒకటి, ఏ ఏరియాల్లో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలనేది రెండు. దీంట్లో ఇది కాకుండా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేకం ఉంటాయి. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న సామాజిక వర్గం ఏమిటి, ఎవరు గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళని సర్దడమే కాకుండా బీసీల పార్టీ అని ఒక పేరు ఒకటి ఉంది కాబట్టి టీడీపీకి బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడమే కాకుండా, అదేవిధంగా రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీలకు కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇస్తూ అందరూ తమ వారే అని నిరూపించుకునే విధంగా ఆయన చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమా? ఇది సాధ్యం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికే కాదు, ఎవరికైనా సరే పదవులు పంచడం అనేది సులభం కాదు.
ఎందుకంటే ప్రతి పదవికి 20-30 మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ 20-30 మందిలో ఎవరికైనా సర్దుతారు, ఎవరికి సర్దరు. ఈ పదవుల పంపకం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పార్టీలో అసహనము, అసమ్మతి మెల్లిగా స్టార్ట్ అవుతాయి. మెల్లిగా స్టార్ట్ అయిన ఈ అసహనము, అసమ్మతి ఏమవుతుందంటే పోను 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 కొంచెం తీవ్ర రూపం దాల్చుకుంటూ వస్తాయి. ఇది అన్ని పార్టీల్లో జరిగేది. అది టీడీపీకి ఏం ప్రత్యేకంగా ఏం జరగదు. ఇలాంటి అసహనాలు, అసంతృప్తులు, ఈ గోలలు, బుజ్జగింపులు ఇవన్నీ భరించడం కష్టమని చంద్రబాబు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయనకి నేర్పింది కాబట్టి ఆయన అంత సులభంగా నామినేటెడ్ పదవులు ఇవ్వరు. ఏదో 100 రోజులు అంటున్నారు కాబట్టి ఇస్తారు అని ఆశపడే వాళ్ళు కూడా ఇదేదో డౌటే, నమ్మలేము అనే మూడు ఒకటి ఉంది. అయితే లోకేష్ గారు చంద్రబాబు గారి వెంట ఉండి అంటే ఆయనే కాబోయే వారసుడుగా, ఆయనే పార్టీ రేపొద్దునకు అయ్యే అధ్యక్షుడు, ఏమైనా సరే ఆయన 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి కుమారుడుగా లోకేష్ గారే ఈసారి చక్రం తిప్పి తనకు కావలసిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకుంటారు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అసలు కీలకం లోకేష్ గారు రిమోట్గా లోకేష్ గారి దగ్గరే ఉందని చాలామంది నమ్మడం వల్ల ఇప్పుడు లోకేష్ గారు ఆఫీస్ చుట్టూ, లోకేష్ గారి చుట్టూ అందరూ కూడా ప్రదక్షిణలు చేస్తూ సార్ మాకు ఇప్పించండి, మాకు ఏదో ఒకటి చేయండి, మాకు ఏదో ఒకటి చేయండి అని ఆయనకి చెప్పుకుంటున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సరే, ఇప్పుడు ఇతర పార్టీల్లో నుంచి కూడా ఈయన తీసుకుంటున్నారు. మరి వాళ్ళకేం హామీలు ఇస్తారు? వాళ్ళు రాజీనామా చేసి వస్తే రాజీనామా చేసి రండి మా పార్టీలే అంటున్నారు. సరే, రాజీనామా చేసి వచ్చే వాళ్ళకి ఏదో ఒక షరతు ఉంటుంది కదా, మాకు ఏదైనా ఇస్తావా, ఏదో పార్టీ పదవి ఇస్తావా, ఏమని. ఒకవేళ వాళ్ళకి పార్టీ పదవి ఇవ్వలేదు అనుకోండి, ఇంకా మేమెందుకు అధికారంలో, మేమెందుకు మీ పార్టీలోకి వచ్చినట్టు, మాకు టైం వేస్ట్ కదా అని వాళ్ళు అనుకుంటారు. సరే, వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు ఇంతకాలం వైసీపీలో పదవులు అనుభవించారు, మళ్ళీ తీసుకొచ్చి మా నెత్తిన వీళ్ళనే కూర్చోబెడుతున్నారు. ఇక ఏమిటి సార్ ఈ రాజకీయం, మాకేం అర్థం కావడం లేదు, మేము ఎందుకు పార్టీ కోసం పనిచేయాలని పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా కూడా గోల చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎన్ని సవాళ్ళు ఉన్నాయంటే ఆయన ముందు పథకాల అమలు, వాటిని ఏం చేయాలో ఒక దిశగా అది ఆలోచించాలి. ఇంకో దిశగా ఆయన సంపద సృష్టిస్తానంటున్నారు. సరే, ఒప్పందాలు ఇవన్నీ ఎక్కడైనా జరుగుతాయనుకోండి, అదిగో ఆ పారిశ్రామికవేత్తలు వచ్చేసారు, ఈ పారిశ్రామికవేత్తలు వచ్చేసారు, వాడు 1000 కోట్లు పెడతారు, వీళ్ళు 2000 కోట్లు పెడతారని వార్తలు రావడం వేరు, అక్కడ 2000 కోట్లతో మన కంటికి కనబడడం వేరు. ఈ కంటికి కనబడడం కనిపిస్తేనే అక్కడ సంపద వృద్ధి చెందినట్టు, అంతేగాని వార్తలు రావడం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అవి తెగవే. మనం చూడంగా ఎన్ని పేర్లు వినలేదు మనం, అవన్నీ వచ్చాయేం కళ్ళతో. కాబట్టి చంద్రబాబు గారు ఏమేమి సంపద సృష్టిస్తారు, ఏమేమి పరిశ్రమలు చేస్తారు అనేది ఒకవైపు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు, దాని దిశగా ఏమి తీసుకుంటున్నారు నిర్ణయాలు అనేది రెండో వైపు, మూడో వైపు అమరావతి నిర్మాణాన్ని ఆయన భుజాన వేసుకున్నారు, నాలుగో వైపు ఏమో ఈ పార్టీ నామినేటెడ్ పదవుల పంపకము, ఇవన్నీ అటువైపు నుంచి దూకే వాళ్ళ పరిస్థితి, వీళ్ళన్నీ చూసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ముందు అంతా కత్తి మీద సాములాగే ఉంటుంది. కానీ లోకేష్ గారు వచ్చి ఏమైనా చక్రం తిప్పి ఆయనకు సహాయకంగా ఉంటారా, లేక ఆయన కొత్త తలనొప్పులు తెచ్చిపెడతారనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.